మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన మాఘమాసంలో ఎన్నో పర్వదినాలు మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మనకు పౌర్ణమి అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి మాసంలో కూడా పౌర్ణమి యొక్క విశేషాలను తెలుసుకుంటాం మనం. మాఘమాసము పవిత్రమైంది. అందులో మాఘ పౌర్ణమి అనేదాన్ని ఇంకా విశేషంగా చెప్తారు మన వాళ్ళు. ఎందుకు అంటే మహామాఘి అంటారు, చాలా గొప్పది అని. అంటే మాఘమాసము చాలా పవిత్రమైంది అన్ని మాసాలలోకి. అందులో ఈ పౌర్ణమి ఇంకా చాలా విశేషమైంది అని చెప్తారు. అయితే మరి ఈ మాఘమాసంలో మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి అనేది అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. మనమే కాదండి, అందరూ కూడా. మన దేశంలో, ఉత్తర భారతదేశంలో ఇంకా ఎక్కువ భావిస్తారు ఈ మాఘ పౌర్ణమికి. అయితే మనకు ఈ పౌర్ణమి యొక్క గొప్ప విశేషం ఏంటి అంటే సముద్ర స్నానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, మనకున్న సర్వ దోషాలు తొలగింపబడతాయి అని చెప్తారు. అయితే సముద్ర స్నానం మనకు దగ్గరగా ఉన్నా కూడా ప్రతిరోజు సముద్ర స్నానం చేయకూడదు. అయితే దానికి ఒక ప్రత్యేకమైన రోజులను చెప్పిండ్రు. ఏంటి అంటే ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, 4 నెలలలో ఈ పౌర్ణమి రోజు మనకు సముద్ర స్నానం చేయవచ్చు. అది ఆ రోజుల్లో చేయడం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయి. మరి ఆరోగ్యం లేని వాళ్లకు ఆరోగ్యం కలుగుతుంది. మరి మన ఎన్నో రెట్ల పుణ్యం కలుగుతుంది అని చెప్తూ ఉంటారన్నమాట. అటువంటి విశేషమైనది ఈ మాఘమాసం. మరి కాబట్టి మనం అందరం సముద్రంలో స్నానం చేయలేకపోయినా గంగా, గోదావరి, నర్మదా, కావేరి, మనకు అందుబాటులో ఏ నది ఉన్నా కూడా, ఏ నదైనా ఆ నదిలో స్నానం చేయడం అనేది ముఖ్యమైనది అని చెప్తారు మాఘమాసంలో. మరి నదుల్లో స్నానం చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే పాప విమోచనం మనకు, తర్వాత పుణ్యప్రాప్తి, పాపాలు తొలుగుతాయి, పుణ్యము కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు చేసే ఒక్క స్నానము ఏడాది పొడవునా చేసిన పుణ్యాలకు సమానం. అంటే దీనికి అంత ప్రత్యేకత ఏంటి? మాఘమాసం అప్పుడే మనం నదిలో స్నానం చేయడం వల్ల అంటే ఈ పవిత్రమైన, అంటే ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమైన ఈ సమయంలో మనం నది స్నానం చేయడం వల్ల మనకున్న సమస్త పాపాలు తొలగుతాయి అని చెప్పడం ఏంటి అంటే, మనము చేసి ఈ ఏడాది పొడవునా మనము నది స్నానం చెయ్యం, కానీ ఆ ఏడాది పొడుగునా నది స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాం. అంత పుణ్యకరమైనది నది స్నానం అనేది మాఘమాసంలో అని చెప్తూ ఉంటారు. అయితే ఈ దేవతలు కూడా ఈ మాఘమాసంలో స్నానాలు చేయడానికి భూమి మీదకి వస్తారట. అందుకని నదులు ఇంకా పవిత్రమైనవి ఉంటాయి. మరి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నదీ జలాలలో ఉంటాడు అంటారు. కాబట్టి జలరూపంలో ఉంటాడట ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇప్పుడు నీరు చాలా పవిత్రమైనది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా మనము ఆచరించాలి అని మనకు స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణం, అదేంటి పద్మ పురాణంలో తెలియజేస్తున్నారన్నమాట. అయితే నారాయణుడు స్వయంగా జలాల్లో నివసిస్తాడు కాబట్టి మనము శ్రీ మహావిష్ణువుకి ఎన్ని పూజలు చేసినా కానీ తక్కువేనండి. మనం చేయలేము, అసలు ఏం పూజ చేయగలుగుతాం. అందుకే మాఘ స్నానానికి అంత పవిత్రత అనేది ఏర్పడిందనమాట.
ఆ జలాలలో శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడు. కాబట్టి మనము ఆ నీటితో స్నానం చేయడం వల్ల మనం విష్ణువుకు పూజ చేసినట్టు. కేవలం స్నానంతోనే తరిస్తారు అని చెప్తారు వశిష్ఠుల వారు. ఎందుకు అంటే ఇది దానికి కారణం అన్నమాట. అయితే ఇవి స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనకు 4 విధాలుగా కలిసి ఉంటుందండి. మనం ఏది చేసినా కూడా ఒక నది స్నానం చేయడము, దానం చేసుకోవడము, ఉపవాసం చేయడము, మన ఇష్టదైవాన్ని పూజించడము, ఇవన్నీ తప్పకుండా ఆచరిస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడ మామూలుగా ఏదైనా గుడికి వెళ్ళినా కూడా దర్శించుకుంటాము, భగవంతుడికి ఏ పుష్పమో కొబ్బరికాయనో ఏదో సమర్పించుకుంటాము. అక్కడ బ్రాహ్మలు ఉంటే బ్రాహ్మలకు ఏదన్నా సమర్పించుకుంటాము, పండో ఫలమో ఏదన్నా. అదేవిధంగా గుడి బయటకు వచ్చి పేదవాళ్ళు అక్కడ కూర్చుని ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా మనము ఇస్తూ ఉంటాం కదా. అంటే మనము ఇవన్నీ రిలేటెడ్ అన్నమాట. ఇవన్నీ కార్యక్రమాలు అనేవి మనం చేసేవి ఒకదానితో ఒకటి రిలేట్ అయ్యి ఉంటాయన్నమాట. కాబట్టి విష్ణు పురాణము పద్మపురాణం ప్రకారము మాఘ పౌర్ణమి రోజు నారాయణుడు స్వయంగా జలాల్లో ఉంటాడు కాబట్టి తప్పకుండా జలస్నానం చేయండి. విష్ణు పూజ చేసిన పుణ్యాన్ని కలుగుతుంది. అంటే ఏడాదంతా మనము విష్ణు పూజ చేసిన పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా దానాలు చేయండి. దానాలు, వ్రతాలు, జపాలు చేయడం ఏదైనా. కొంతమంది పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. కొంతమంది ఇళ్ళల్లో మనము గుడికి వెళ్తే దానాలు చేసుకుంటాము, ఇంట్లో కూర్చుని జపం చేసుకుంటాము. నది స్నానం చేసినప్పుడు ఆ నది ఒడ్డుకు కూర్చొని జపం చేసుకోవచ్చు. ఈ విధంగా మనము చేసుకుంటూ ఉంటామన్నమాట. అలా చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. మరి స్నానం చేసిన తర్వాత దీపదానం చేసుకోవాలట. అలా అంటే దీపాలు అనేవి మన కార్తీక మాసమే అనుకుంటాం, కానీ కాదండి. మనం ఎప్పుడైనా దీపాలు వదలడము నీటిలో అనేది చేయాలి. తర్వాత దీపదానం చేసుకోవాలి, నదీ తీరంలో చేయాలి. లేదు కనీసం మనం ఇంటి దగ్గర ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మడికి దీపదానం చేసుకోవాలి. అట్లా చేసుకోవడం ఎందుకు అంటే ఆయుష్ ఐశ్వర్యము పెరుగుతుంది మనకు అలా దీపదానం చేసుకోవడం వల్ల. అదేవిధంగా అన్నదానం చేయాలి. పేదలకు అన్నదానం చేసుకోవాలి, వస్త్రదానం చేయాలి. మనకు బ్లాంకెట్లు, చెద్దర్లు ఏమన్నా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఈ మాసంలో దానం చేస్తే ఎన్నో రెట్ల, కోటి రెట్ల ఫలితాన్ని పొందుతామన్నమాట వట్టప్పుడు చేసిన దానికన్నా. మరి తర్వాత మనకు ఇంకా ఈసారి విశేషంగా పుష్యమి నక్షత్రయుక్తంగా పౌర్ణమి వస్తుంది. అంటే పుష్యమి నక్షత్రం కూడా దాకుతుంది పౌర్ణమి గడియలకు. కాబట్టి ఇది ఇంకా విశేషం అంటారు. తప్పకుండా తిలదానం చేసుకోవాలి. మీరు ఎక్కడైనా నదికి వెళ్ళి స్నానం చేసినా సరే, అక్కడ జపం చేసుకున్నా సరే, ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళైనా సరే, ఒక బ్రాహ్మడికి తప్పకుండా మీరు తిలదానం చేసుకోవాలి ఈ పౌర్ణమి రోజు. ఎందుకు అంటే తప్పకుండా అన్ని దోషాలు తొలగిపోతాయి, మనకు సమృద్ధి కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. మరి పౌర్ణమి నాడు ఉపవాసం చేస్తారు కొంతమంది. అట్లా చేసే అలవాటు ఉన్న వాళ్ళు అలా పౌర్ణమి రోజు ఉపవాసం చేసి చంద్రుణ్ణి చూసిన తర్వాత భోజనం చేస్తారు కొంతమంది. లేదు కొంతమంది టిఫిన్ తింటూ ఉంటారు. అంటే వాళ్ళ అనుకూలము, వాళ్ళ ఇంట్లో ఆచరించే విధానాన్ని బట్టి ఆ విధంగా చేయండి. తర్వాత ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే సకల కష్టాలు తొలగిపోతాయి, మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ మాఘ పౌర్ణమి అనేది ఇది మహామాఘి అంటారు దీన్ని. అంటే చాలా గొప్పనైనది అని. మహా అంటే ఎప్పుడంటే మహానుభావుడు అంటాం. అంటే ఏంటి చాలా గొప్పవాడు అని అర్థం అన్నమాట.
కాబట్టి ఇది చాలా గొప్ప పౌర్ణమి. కాబట్టి ఈరోజు ఈ విధంగా చేయడం వల్ల మనకు సకల కష్టాలు నష్టాలు అన్ని దోషాలు తొలగిపోతాయి. మరి మాఘ పౌర్ణమి అనేది మనకు పుణ్య స్నానం చేయడము, దానం చేయడము, జపం చేసుకోవడము, భక్తి కలిగి ఉండడము, భక్తులకు నమస్కరించుకోవాలి. భక్తి అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ యందు మనము గౌరవ భావాన్ని కలిగి ఉండాలి. భక్తుడు అంటే ఎవరినంటాం? ఎదుటి వాళ్ళను గొప్పవాళ్ళుగా అనుకున్నప్పుడు మనం భక్తిగా ఉంటాం వాళ్ళ పట్ల. అలా భక్తి కలిగి ఉండాలి. భగవంతుడి పట్లనే కాదు, మన పెద్దల పట్ల కూడా భక్తిని కలిగి ఉండాలి. ఇవన్నీ చేయడమే, ఇవన్నీ కలుపుకుని మనం ఏవేవి చేస్తామో ఆ రోజునే పర్వదినం అంటాం. అట్లా ఏదో ఒకటే పని చేయడం అనేది ఉండదు. ఇందులో అన్నీ మిళితమై ఉంటాయి అన్నమాట. ఇలా అయితే మనకి ఇంకొక విశేషం ఈసారి ఏముంది అంటే, కేరళలో భరత ఉషు అని నీలా నది అట. అది ఆ నీలా నదికి పుష్కరాలు జరుగుతున్నాయి ఇప్పుడు. పుష్కరాలు అంటే కుంభమేళ, మాఘి అనేది చేస్తూ ఉన్నారు అక్కడ. అయితే దీనికి ఏంటిది అంటే 250 ఏళ్ళ నుండి అక్కడ జరగట్లేదు. అంటే ఎవరి వాళ్ళనో ఇబ్బంది వల్ల బ్యాన్ చేసేసిండ్రు, అక్కడ జరుపుతలేరు. ఇప్పుడు ఈ సంవత్సరం జరుగుతుంది. ఇది 3వ తారీఖు వరకు జరుగుతుందట. అయితే దీనికి నీలా నది అక్కడ ఉన్నది కేరళలో. ఇది పాలక్కాడు, మలప్పురం జిల్లాల నుండి ఉంటుందట. అంటే తమిళనాడు, కర్ణాటక నుండో అది ప్రవహించి అక్కడికి పోతుందన్నమాట. అయితే పశ్చిమ ఘాట్ పర్వతాలలో నుంచి పాలక్కాడు నుంచి ఇది కేరళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు అక్కడ మనకి కుంభమేళా జరుగుతుంది. కాబట్టి చాలామంది ట్రైన్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. మీకెవరికైనా వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి, లేదు అంటే మనకు అందుబాటులో ఉన్న నదులలో స్నానాలు చేయొచ్చు. మనకి ఎటు వెళ్ళడానికి వీలు కాదండి, మనం వెళ్ళలేకపోతున్నాము అంటే ఇంట్లో ఉన్న నీటితో అయినా భగవద్భక్తుని యందు భక్తి కలిగి ఆ శ్రీమన్నారాయణ్ణి తలుచుకుని స్నానం చేసిన తర్వాత మనం ఏవైతే చెప్పుకున్నామో ఈ ఉపవాసం కానీ దానాలు కానీ ఇవి చేసుకున్నట్టయితే మనకు చక్కగా ఆ ఫలితాన్ని మనం కూడా పొందుతాం అన్నమాట. అంటే మామూలుగా చేసిన దానికన్నా కూడా ఎన్నో రెట్ల పుణ్యప్రదమైనది ఈ పౌర్ణమి రోజు మనము ఈ స్నానం చేయడము అనేది. కాబట్టి అందరూ కూడా చక్కగా తెలుసుకుని ఆచరించండి, ఆ ఫలితాన్ని చక్కగా పొందండి. మీకు తెలిసిన విషయాన్ని నలుగురికి షేర్ చేయండి, చెప్పండి, తెలియజేయండి. అది కూడా మనము పుణ్యం చేసుకున్నట్టే. ఎందుకంటే మనకు తెలిసిన మంచి విషయాలను ఇతరులకు చెప్పాలి. అయితే ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఇది మహామాఘి పౌర్ణమి కదా. కాబట్టి పౌర్ణమి రోజు మనం లక్ష్మీదేవిని పూజిస్తామండి. 11 కాయిన్స్ తీసుకొని, మనకు మళ్ళీ ఆదివారం కూడా వచ్చింది కదా. ఆదివారము సూర్యుడు కూడా మనకు ఐశ్వర్య ప్రదాత. కాబట్టి 11 కాయిన్స్ తీసుకొని, ఏవైనా 5 రూపాయల బిళ్ళలు కానీ 1 రూపాయి బిళ్ళలు కానీ ఏవైనా సరే, ఒక ఎర్రటి బట్ట తీసుకొని వాటిని పూజించి చక్కగా మూటగట్టి ఉదయం పూట ఆ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. లక్ష్మీనారాయణ దగ్గర, మీ ఇష్టదైవం దగ్గర పెట్టి నమస్కరించుకోండి, సంకల్పం చేసుకొని తర్వాత సాయంత్రం పూట మళ్ళీ పూజ చేసుకొని దీపం వెలిగించుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు బీరువాలో మీ పైసలు పెట్టుకునే చోట పెట్టుకున్నట్టయితే మీకు ధనం నిల్వ ఉంటుంది, వృద్ధి అవుతుంది.
వృద్ధి సమృద్ధిగా మారుతుంది. డబ్బుకు లోటు అనేది ఉండకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా చేయడం వల్ల. కాబట్టి ఇటువంటి మంచి పర్వదినాన్ని అందరం చక్కగా ఉపయోగించుకుందాం, చక్కగా ఫలితాలను పొందుదాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.